కొద్దిసేపు మనం ఒక అరగంట పాటు దేవుని వాక్యాన్ని మనం వింటాము. నూట 3వ కీర్తన మొదటి 2 వచనాలు. 103వ కీర్తన మొదటి 2 వచనాలు అందరం కూడా కలిసి చదువుకుంటా. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము. ఫోన్లు కొంచెం స్విచ్ ఆఫ్లో కానీ లేదా సైలెంట్లో కానీ పెట్టుకోండి. స్విచ్ ఆఫ్ వద్దు కానీ సైలెంట్లో కానీ వైబ్రేషన్ మోడ్లో కానీ పెట్టుకోండి. తిరిగి ఇంకో మాట చదువుకుందాం. 118వ కీర్తన 24వ వచనం. 118వ కీర్తన 24వ వచనం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించెదము. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమల తండ్రి యేసు ప్రభువా, నీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఇంతవరకు పాటల ద్వారా మీ ఉన్నతమైన నామాన్ని మహింపరచడానికి మాకు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి వందనాలు. తిరిగి సమయం మందు ఈ శుభ సందర్భంలో ప్రభువా, మరి యేసుదాస్ అన్న, అదేవిధంగా నాగమణి సిస్టర్ వివాహ నిశ్చితార్థ సందర్భంగా ఈ విధంగా మేము కూడి కలిగి ఉండటానికి మీరు చూపిన కృపకై వందనాలు. చదువుకున్న లేఖన భాగాలు మీ చేతులు పెడుతుండగా దీవించి ఆశీర్వదించండి, విరిచి మాకు వడ్డించండి. నిష్ప్రయోజకునైనటువంటి దాసుని దయతో కనికరించి కృప చూపి మీ ఆత్మ ద్వారా నడిపిస్తురమ్మని, ఈ సమయాన్ని దీవిస్తురమ్మని, ఆశీర్వదిస్తురమ్మని, వింటున్న వారితోనూ వచ్చిన వారితోనూ మరి బంధువులతోనూ నీ సంఘంతోనూ మీరు మాట్లాడుతురమ్మని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పది రోజుల క్రితం మనం ఇట్లా ఉంటుందని కూడా మనం అనుకోలేదు కదా. అన్న చెప్పాడు, అంజలి సిస్టర్ చెప్పారు, కొద్ది కాలం మేము ప్రార్థించాము. ఒక 2 నెలలు అయింది కదా చెప్పి, 2 నెలలు అయింది కదమ్మా. 2 monthsగా మేము ప్రార్థించాం. గతంలో అన్న నేను హెచ్చరించాను, తిరస్కరించాను. అయితే మరలా దేవుడు ఈ విషయంలో ఆల్మోస్ట్గా మేము మర్చిపోయాం కదా. 1 year పాటుగా మర్చిపోయాం, ఈ సంగతినే మర్చిపోయిన తర్వాత మరలా సిస్టర్ ద్వారా ఈ సంగతి మాకు తెలిసింది. తర్వాత మేము ప్రార్థన చేశాము. సరే, తన జీవితంలో ఇంకా మిగిలినది ఏమీ లేదు. దేవుని కొరకు చాలా ఆయన హెచ్చిస్తూ వచ్చాడు తన సమయాన్ని, తన జీవితాన్ని. తన జీవితంలో కూడా ఇంకా మిగిలినది ఏమీ లేదు. మిగిలిన కాలం అంతా వారు సుఖంగా సంతోషంగా దేవుని సన్నిధిలో ఉండాలని, దేవుని మాటలు వింటూ దేవుని మందిరంలో వారు చక్కగా పనులు చేసుకుంటూ ఆత్మీయంగా బలపడి వారు ఆత్మీయంగా కుటుంబంగా కట్టబడి వారు కొనసాగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకొని ప్రార్థించి, దేవుడు మాకు సంపూర్ణంగా అనుమతి ఇచ్చిన తర్వాతనే, సమాధానం ఇచ్చిన తర్వాతనే మేము వాళ్ళకి తెలియజేయటం జరిగింది. వాస్తవంగా మాకు కాదు, దేవుని చిత్తం అవసరమైంది. ఎవరికి అవసరమైందంటే వాళ్ళిద్దరికి. కానీ ఈ విషయంలో తన కొరకు ఎవరు కనిపెట్టడం జరిగిందంటే నన్ను ఎక్కువ శ్రమ పెట్టాడు ఆయన, నేను ఎక్కువ కనిపెట్టడం జరిగింది. అయితే చివరికైతే దేవుడు మాకు అనుమతినిచ్చాడు. ఇప్పటివరకు కూడా సహాయపడుతూ వచ్చాడు, ఇప్పటివరకు కూడా నడిపిస్తూ వచ్చాడు, ఎంతగానో మాకు సహాయపడుతూ వచ్చాడు. అదేవిధంగా స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా, రక్త సంబంధికుల ద్వారా ఎవరు కూడా ఈ విషయమందు ఆక్షేపణ చేయలేదు. ఇంకో దురదృష్టకరం ఏంటంటే వారి కుటుంబ సభ్యులు కూడా మధ్య ఉంటే బాగుండేది, కానీ కొన్ని అనివార్య కారణాల చేత
వారు రాలేకపోతా వచ్చారు కదా. కాబట్టి ఒక మాట అంటాడు ఇక్కడ ఆదికాండం 24:50 ఒక మాట అంటాడు. ఏమంటారు చెప్పండి? చెప్పొచ్చు, చూడకుండానే చెప్పొచ్చు. ఆదికాండం 24:50 చదవగలరా? ఇది యెహోవా వలన కలిగినటువంటి కార్యము, మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలము. అర్థమైంది? ఇక్కడ ఎవరు చెప్పడానికి ఆస్కారం లేదు. ఎందుకో? ఇట్ ఈస్ డిసైడెడ్ బై గాడ్, ఇట్ ఈస్ ద విల్లింగ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చిత్తమైనప్పుడు ఎవరు ఆక్షేపించడానికి వీలు లేదు, ఇక అభ్యంతరపడటానికి వీలు లేదు ఇది. కాబట్టి ఆనాడు అదే అంటాడు లాబాను కదా. లాబాను తన కొడుకుతో అదే మాట అంటాడు. అవునా? అవునా కాదా? అదే ఇక్కడ కూడా సంఘస్థులు కూడా మేము ఆయన మేలు కోరే వాళ్ళమే, ఆయన మేలు కోరే వాళ్ళమే. ఎందుకంటే మా అందరికంటే కూడా ఆయన మంచివాడని మేము చెప్పగలం గర్వంగా. నువ్వు హెచ్చించుకోవద్దయ్యో, రేపటి నుంచి చెడ్డ పనులు చేయొద్దిగా, మంచివాడు. ఓసారి ఇట్లనే హెచ్చించా, ఇక కనపడకుండా పోయిండు. అందుకనే ఇక మేము ఇక్కడ ఏమన్నా పోవడాలంటే కొంచెం జాగ్రత్త పడతా ఉంటాం. పోడితే కనపడ్డిగా. మంచితనం ఉంది. ఆ మంచితనమే ఏం చేస్తూ వచ్చిందంటే అనేక పర్యాయాలు వాస్తవంగా వయసులో నాకంటే పెద్ద, కానీ నేను ఆయన్ని మొదటి నుంచి కూడా ఏకవచనంతోనే సంబోధిస్తూ వచ్చాను. మరి నాకు అది నేను ఉద్యోగస్తున్నానో లేకపోతే ఆత్మీయంగా ఒకవేళ ఆయనకంటే ఎక్కువ స్థాయిని నేనైతే అనను. అనేక విషయాల్లో ఆయనే మెరుగ్గా ఉంటాడు. కానీ మొదటి నుంచి అయితే నాకు పరిచయం అయింది, హఠాత్తుగా ఒక చోట పరిచయం అయ్యాడు. మా పరిచయం అసలు ఎలాంటిదంటే ఇప్పుడు కూడా మర్చిపోలేం కదా, ఇప్పుడు కూడా మర్చిపోలేం. నేనేమో ఒకనాడు బోర్గంపాడు ప్రాంతం నుంచి నా భార్య ప్రెగ్నెంట్ కదా, కడుపుతో ఉంది, వాళ్ళ ఇంట్లో ఉంది. నేను వస్తూ ఉన్నాను బోర్గంపాడు నుంచి. బోర్గంపాడు నేను జాబ్ చేస్తూ ఉండేది. అక్కడ నుండి వస్తూ ఉన్నాను, బండి మీద వస్తూ ఉన్నాను, 2 వీలర్ మీద. బస్సు మీద అయితే నాకు అర్థమైంది, బస్సు మీద అయితే నేను ఆరాధనకి నా జీవితంలో ఆదివారం అనేది నేను ఎప్పుడు పోగొట్టుకోలేదు. దాదాపు గడిచిన 15 సంవత్సరాల్లో ప్రభు దినాన్ని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం నేను చేయలేదు, నిర్లక్ష్యంగా నేను బ్రతకలేదు కూడా. ప్రభు మహిమార్థమే నేను చెప్పగలను, ప్రభువే సాక్షి. అయితే వస్తూ ఉన్నాను, ఎక్కడ నాకు 10 గంటల సమయం వద్దు హెబ్రోను. నేను యెరూషలేంకి రావాలంటే నాకు ఇంకా అరగంట పట్టుద్ది, ఇంకా 40 నిమిషాలు కూడా పట్టే అవకాశం ఉంది. సో పాటలు మిస్ అవుతాను, వాక్యం కూడా మిస్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఏం చేస్తూ వచ్చానంటే అక్కడ ఎంక్వైరీ చేయటం మొదలుపెట్టాను. వైరా స్టార్టింగ్ నుంచి అడుగుతూ వచ్చాను. ఇక్కడ చర్చిలు ఎక్కడ ఉంటాయని అడిగాను, ఎందుకంటే హెబ్రోను స్థలం అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి చర్చిలు ఎక్కడ ఉంటాయని అడిగాను. వాళ్ళు కొంచెం ముందు పోండి, చర్చిలు వెనక వైపు ఏం లేవు, బస్ స్టాండ్ దాటిన తర్వాతనే అన్నారు. బస్ స్టాండ్ వరకు వచ్చి అడిగాను, ఇటువైపు అయితే 3 చర్చిలు ఉన్నాయి, మీరు అడిగేటటువంటి హెబ్రోను ప్రార్థనా మందిరం అంటే ఎలా ఉంటుందన్నారు. ఎలా ఉండదంటే మందిరానికి చుట్టూ వాక్యాలు ఉంటాయండి, అదే పెద్ద గుర్తని చెప్పాను. అదే పెద్ద గుర్తని చెప్తే అలాంటిదైతే 2 పెట్రోల్ బంకులు దాటిన తర్వాత ఉంటుందన్నారు. చిన్నగా ఒక పెట్రోల్ బంక్ దాటాను. దాటిన తర్వాత ఒక వ్యక్తి సంచి తగిలించుకొని వెళ్తూ ఉన్నాడు రోడ్డు మీద. ఆ సంచి తగిలించుకునేది ఎవరో కాదండి, ఎవరో హెబ్రోను సేవకులు కానీ పరిచారకులు కానీ విశ్వాసులు కానీ వాళ్ళే ఉంటారు కదా. బండి క్లోజ్గా తీసుకుపోయి ఆపాను, ప్రైజ్ లార్డ్ చెప్పాను. అప్పటి వరకు మాకు ఎవరికి పరిచయం లేదు, మా ఇద్దరికి పరిచయం లేదు. ప్రైజ్ లార్డ్ చెప్పాను, ప్రైజ్ లార్డ్ అన్నాడు. అన్న ఎవరన్నా అన్నారు, బండి ఎక్కమని చెప్పాను. బండి ఎక్కమని చెప్తే ఎక్కడికన్నా అన్నాను. మీరు ఎక్కడికి వెళ్తున్నారన్నారు. నేను మందిరానికి పోతున్నాను. హెబ్రోనేగా అని అడిగాను. హెబ్రోనే, బండి ఎక్కండి అన్నాను. ఆయన అడ్రస్ చెప్తూ ఏం చేశారంటే వైరాలో ఉన్నటువంటి ఏంటది బేతస్తా బేతేలు ప్రార్థనా మందిరం కదా కొని ఇప్పటి వరకు కూడా మేము మా మధ్య 1-2 చిన్న ఏవైనా సాతాను పెట్టినటువంటి ఏమైనా వచ్చిండొచ్చు, కానీ మేమిద్దరం కూడా చక్కగా కలిసి పని చేయటం జరిగింది. అందుకని ఇక్కడ నేను పరిచర్య ప్రారంభించినప్పుడు కూడా ఆయన ఈ విధంగా వచ్చి సహకరిస్తాడని నేనైతే అనుకోలేదు. అనుకోకుండా వచ్చాడు, ఇక్కడే ఉన్నాడు. ఎన్నోసార్లు నేను కోపడ్డాను, గద్దించాను. అయినప్పటికీ కూడా ఇక్కడే ఉంటూ ఇంతవరకు మాకు సహాయపడతా వచ్చాడు. కాబట్టి ఆయన వివాహ విషయమై మాకు భారం ఉంది. అనేక రీతిలో మీరు అనుకోవచ్చు ఆయనకు మరి మీరేం చేశారని. నేను ఎన్నో సంబంధాలు తీసుకుపోయి చూపెట్టాను, మీకు తెలియదు. ఎన్నో సంబంధాలు కానీ తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాల్లో కానీ చొరవ తీసుకొని ఆయన కొరకు చేసింది చాలా ఉంది. అది నేను చెప్పగలను, ఆయనకే తెలుసు అది. సరే, మెట్టు మొత్తానికైతే ఆయన సమస్యకు ఒక పరిష్కారం అయితే దేవుడు చూపించాడు
కదా, ఎంతో బాధపడతా వచ్చాడు, వివాహ విషయమై బాధపడతా వచ్చాడు. అనేక పర్యాయాలు సమయానికి తినేవాడు కాదు, తనకు మళ్ళీ మొహమాటం, చెప్పేవాడు కాదు, ఎవరిని ఇది అడగడు. ఇలాంటి పరిస్థితుల్లో మేము అన్నాం, మళ్ళీ పెళ్ళి ఇట్లా వివాహం అయితే మరలా నీ పరిస్థితి కష్టంగా ఉంటుందయ్యా అని చెప్పాం. అయినా సరే తాను ఉంటే అన్నా నేను ఇంకా మెరుగైన పరిచర్య చేయగలుగుతాను, నాకు ఉన్నటువంటి భారం తొలగిపోతుంది, నేను యవన ప్రాయంలోనూ ఉన్నా, నేనేమి పెద్ద వయసు ఏం కాదు కదన్నా, నేను కొంత నాకు హృదయంలో ఉన్నటువంటి భారం తగ్గిపోతుంది, ఈ శరీరేచ్ఛలను కానీ ఆ తర్వాత లోకాశలను కానీ నేను అధిగమించి సరిగ్గా నేను పరిచర్య చేయడానికి నాకు దోహదపడుతుందని చెప్పేసి, కేవలం నాకు ఒక తోడుగా ఉంటే చాలు, నాతో మాట్లాడానికి ఒకళ్ళు ఉంటే చాలు అని చెప్తా వచ్చాడు. చాలా సంతోషం అనిపించింది. ఆ విధంగా ప్రార్థించిన రీతిగా అనేక సంవత్సరాలుగా మేము ప్రార్థిస్తూ వచ్చాం. దానికి ప్రతిఫలంగా దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే, ఈ విధంగా ఈరోజు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి దేవుణ్ణి ఏం చేయాలి చెప్పండి? నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవద్దండి, మరవకూడదు. ఆయన చేసిన ఒక పాటే రాస్తా వచ్చాడు కదా, నా ప్రాణమా నా సర్వమా, నా ప్రాణమా నా సర్వమా, ఆయన పరిశుద్ధ నామమునకు సదాస్తుతులను చెల్లించుమా, మరువకు ఆయన మేలులను, మరువకు ఆయన మేలులను. ఇంకా వారి కుటుంబం గురించి చెప్పాలంటే, వెంకన్న కానీ అమ్మ కానీ వాళ్ళ నానుంటే ఎప్పుడు పోయినా చేపలు తీసుకో, చేపల కూర, చేపలు ఎన్ని చేపలు పంపించాడంటే ఇప్పుడు పంపట్లే. వాళ్ళ నాన్నగారు మహిమలో చేర్చబడిన తర్వాత వాళ్ళు పట్టం లేదే, వెంకన్న పట్టం లేదా, వదిలిపెట్టినట్టుగా ఉన్నారు. కానీ ఎన్ని చేపలు తిన్నామంటే అది తిన్నోళ్ళే చెప్పగలరు. మీకు ఎవరికి తీసుకురాలి ఆయన, ఎవరు పట్టుకొచ్చేది? ఎన్ని చేపలున్నా పట్టుకొచ్చి ఓపికగా వాటిని తోమి శుభ్రంగా గడిగి ఇచ్చిపోయేది. ఆయనకి ఏదైనా పని అప్పు చెప్తే మాత్రం దాని అంతం చూస్తాడు, అంతే, దాని అంతం చూసి వదిలిపెడతాడు. అట్లా ఉంటుంది ఆయన పని. సరే, ఇవన్నీ కూడా తన జీవితంలో చేసినటువంటి అందరికీ ఆయన మేలు చేస్తూ వచ్చాడు. దాని కారణం చేతన అయ్యుండొచ్చు, దేవుని కనికరానికి పాత్రుడయ్యాడు. ఈ విధంగా తన జీవితంలో ఏం చేస్తూ వచ్చాడు? నరుడు ఒంటరిగా ఉండటం దేవుడు ఇష్టపడలేదండి. ఆదికాండము 2వ అధ్యాయం 18వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం. నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకొనెను. దేవుడు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఏమంటారు చెప్పండి? ఒక సామెత ఉంది కదా, చూడకుండా చెప్తారా? నీరు పోసినవాడు, అంతే, నారు పోసినవాడు, నేను మార్చి చెప్తున్నాను కదా, నారు పోసినవాడు నీరు పోయాడా కదా, అంతే కదా. అట్లనే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా పరిచర్య చేస్తున్న వ్యక్తుల జీవితాల్లో అనేక అవాంతరాలు ఏర్పడినప్పుడు వారు ఏం చేస్తూ వచ్చారంటే, పరిచర్యకు ఆటంకం కలగకుండా వారు వివాహం చేసుకోవచ్చు ఒకవేళ కొన్ని పరిస్థితుల మధ్య. కాబట్టి దీన్ని ఎవరు ఆక్షేపించడానికి ఏమీ లేదు. జిమ్ ఈలియట్ అనేటటువంటి ఒక వ్యక్తి గురించి చెప్తా వచ్చాడు. ఆ వ్యక్తి యొక్క భార్య పేరు ఎలిజబెత్. దక్షిణ అమెరికాలో ఈక్వెడార్ అనేటటువంటి ప్రదేశంలో సేవ చేస్తూ వచ్చింది. తను చనిపోయినప్పుడు, తాను 2015లో చనిపోద్ది. చనిపోయేటప్పటికి తన పరిచర్యలో ఉపయోగపడటానికి, తనతో నడవటానికి జిమ్ ఈలియట్ అనంతరం ఆయన ఎప్పుడు చనిపోతాడు? దాదాపుగా 50sలో చనిపోతాడు. 55, 56 ఆ ప్రాంతంలో చనిపోయిన తర్వాత తాను మరలా దేవుని పనికి ఆటంకంగా, దేవుని పని చేయటానికి ఒక సహకారి కావాలనే ఉద్దేశంతో ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే, ఆమె మరలా వివాహం చేసుకుంటూ వచ్చింది. మరలా తాను చేసుకున్నటువంటి భర్త 1975 సంవత్సరంలో మరణిస్తాడు. మరణించిన తర్వాత తాను మరలా ఏం చేస్తూ వచ్చిందంటే, తాను ఇంకొక వివాహం దేని కొరకు? ఏదో శరీరేచ్ఛల్ని తీర్చుకోవటానికి కాదు, ఏదో భార్య ఉంటే ఏదో ఘనతగా చూపించుకోవటానికి కాదు. ఎందుకంటే పరిచర్యలో వారికి సహకరిస్తారు, మాట్లాడటానికి కానీ
వారు కూడా బాగోగులు ఒకరినొకరు తెలుసుకోవటానికి కానీ, ముచ్చటించుకోవటానికి కానీ, తర్వాత పనుల్లో సహకరించడానికి కానీ వారు పరిచర్యలో కొనసాగుతూ అలా చేస్తూ వచ్చారు. అందులో తప్పేమీ లేదని పౌలు భక్తుడు కూడా అంటాడు కదా అనేక పర్యాయాలు ఏమంటాడు చెప్పండి? మీరు ఒకవేళ ఒంటరిగా ఉండటానికి మీకు ఆ సామర్థ్యం ఉంటే ఏం చేయొచ్చు? ఉండడం మంచిది అంటాడు. లేని ఎడలు ఏం చేయొచ్చు? తప్పేమీ లేదండి. విలియం కేరీ తాను కూడా పరిచర్యలో భాగంగానే, నేనేం చెప్తున్నాను, పరిచర్య బయట ఉన్న నాకు వదిలే నేను వాళ్ళ గురించి నేను మాట్లాడటం లేదు. దేవుని పనిలో ఉన్న వాళ్ళని ఎవరు ఆక్షేపించడానికి ఏమీ లేదండి. ఇది దైవకునేమే తప్ప ఇది ఏదో దేవునికి అగైనెస్ట్గా మనం పోతున్నట్టుగా భావించవద్దు, అన్యదా భావించవద్దు. సరే, మొత్తానికైతే దేవుడు ఏం చేస్తూ వచ్చారంటే ఒంటరిగా ఉండటం ఇష్టపడక సాటి అయినటువంటి సహాయాన్ని అందిస్తావు. దేవుని చిత్తమైనది ఇది, దేవుని చిత్తమైనది, మంచిదన్నాడు. ఇంకేమన్నాడు? వివాహము హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం చూడకుండా చెప్పేయాలి. వివాహము అన్ని విషయంలో ఘనమైనది అన్నాడు కదా, ఘనమైందండి వివాహము. కాబట్టి వివాహం ద్వారా జతపరచబడుతున్నటువంటి వీరు ఇది ఘనమైనదిగా ఎంచి దీనికి తగినట్లుగా మీరు ఏం చేయాలి? జీవించాలి. మానవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం ఏంటంటే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదన్నాడు. మరి ఏంటి దేవుని ఇదొకటేనా దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం? చెప్పండి. యేసు ప్రభు నామము ద్వారా ఏ వ్యక్తి అయినా సరే మేలు ఉపకారాలు పొందుకుంటాడని మనం మొదటే చదువుకున్నాం. ఏమిటి ఆయన చేసేటటువంటి మేలు అంటే ఇప్పుడు వివాహమే కాదండి. ఇప్పుడు కేవలం మేము ఏం చెప్తా వచ్చాం? వివాహం అనేది తన జీవితంలో ఒక మేలు, ఒక ఆశీర్వాదం, ఒక ఈవి. కానీ ఆయన నామాన్ని ఆశ్రయించినటువంటి వ్యక్తి ఇంకా అనేకమైన మేలు పొందుకుంటాడు. అంజలి, అర్థమైందా? ఆయన నామాన్ని ఆశ్రయించిన వాడు. అందుకని ఒక మాట అంటాడు 34 కీర్తన 8వ వచనం, ఆయనను ఆశ్రయించు నరుడు, చదవండి, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఆయన నామాన్ని ఆశ్రయిస్తే ధన్యుడవుతాడు. దేవుడు అనేక మేలు చేస్తాడు, దేవుడు అనేక ఉపకారాలు చేస్తాడు. ఏమిటి ఆయన నామాన్ని ఆశ్రయించడం ద్వారా మానవునికి దొరికేటటువంటి మేలు ఉపకారం అంటే ఒకటి రాస్తాడు. ఒక చోట ఒక భక్తుడు రాస్తాడు, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 43వ వచనంలో ఒక మాట రాస్తాడు, చదవండి. ఇప్పుడు ఆయన జీవితంలో అయితే మేలేంటంటే వివాహము. ఆయన జీవితంలో ఒంటరిగా ఉండటం దేవుడు ఇష్టపడక సాటైన సహాయాన్ని ఇస్తా వచ్చాడు. ఇక్కడ కూర్చున్న మీకు, వింటున్న మీకు, ఇంకా ఎవరైనా యేసు ప్రభువుని తెలుసుకోకపోతే నాట్ ఓన్లీ దట్, ఆ వివాహ విషయమే కాదండి, ఇంకా నా జీవితంలో కావలసినటువంటి అనేక ఉపకారాలు దేవుడు చేయగలడు. అందులో ప్రాధాన్యమైనటువంటిది ఏంటంటే యేసు ప్రభు నామం ద్వారా నీకు నాకు దొరికేది ఏంటంటే అపోస్తుల కార్యాలు 10:43, ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని వ్రాయబడి ఉన్నది కదా. ఆయన నామం ద్వారా ఇంకేం దొరుకుద్ది చెప్పండి? పాపక్షమాపణ పొందుద్ది. ఇక్కడ కూర్చున్న మీ పాపాలు క్షమించబడ్డాయా? ఇది నా ప్రశ్న. మనం పాపాలు క్షమించబడకపోతే అర్థమైందా? ఒకనాడు ఎక్కడ వెళ్తాం? కాని స్థలానికి వెళ్తాం. పాపంలో కొనసాగితే పాపాన్ని బట్టి మానవుడు ఎంతో నష్టపోతాడు, శాంతిని కోల్పోతాడు. పాపాన్ని బట్టి భయం కలుగుతుంది, పాపాన్ని బట్టి దేవునికి దూరం అవుతాడు. ఈ పాపం మన జీవితంలో మరక మచ్చ డాగువలే ఉంటుంది. ఈ పాపాన్ని బట్టి ఈ పాపం ఎలా ఉంటుందంటే ఒక రోగంగా ఉంటుంది, ఆత్మ సంబంధమైన రోగంగా. ఏమిటి? కోపము, ద్వేషము, పగ, కక్ష, అసూయ, గర్వం, అహంకారం, అవునా, ధనాపేక్ష, ఇవన్నీ కూడా ఏంటి? దేవుని దృష్టిలో పాపాలే. దొంగతనము, మోసాలు, అపవిత్రత, జారత్వము, ఇవన్నీ కూడా ఏంటి? పాపములే కదా. ఎవరైనా పాపానికి అతీతులా చెప్పండి? ఎవరైనా నేను పాపం చేయలేదనంటే 1 యోహాను పత్రికలో ఒక మాట ఉంటుంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కానీ వింటున్న వాళ్ళు కానీ మాకు పాపంతో సంబంధం లేదండి, మేము సువార్తకు పోయినప్పుడు అదే చెప్తారు. ఏమంటారు తెలుసా? పత్రిక ఇస్తూ ఉంటే, ఇగో అక్కడ ఉన్నారండి, వాళ్ళకి పోయేయండి, వాళ్ళు యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు. అయ్యా, వచ్చింది మేము పాపుల కొరకు. వాళ్ళు పాపాన్ని ఏం చేస్తూ వచ్చారు? వారి పాపం నిమిత్తం యేసుప్రభు ప్రాణం పెట్టాడు. అర్థమైందా? నువ్వు నమ్మితే నీ పాపాలు క్షమించబడతాయి. నువ్వు నమ్మితే నీ పాపాలైన కడుగుతాడు. నువ్వు నమ్మితే నీ పాపం నుంచి ఆయన విడిపించి నిన్ను పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి ఆయన సహాయపడతాడని
మనమంటే వాళ్ళు ఏమంటుంటారు, వాళ్ళకేమండి అంటూ ఉంటారు. వాళ్ళ కొరకు కాదు మేము స్వార్థకు పోయేది. అవుట్ రైట్లీ ఐఎమ్ టెల్లింగ్ టు ఆల్ ద పీపుల్ దట్ వీఆర్ గోయింగ్ టు ప్రొక్లెయిమ్ ద గాస్పెల్ టు జెంటైల్. గుర్తుపెట్టుకోండి, అన్యుల కొరకే మేము బయటకు వెళ్ళేది, దేవుని ఎరగని వారి కొరకే మేము బయటకు వెళ్ళేది, దేవునికి దూరంగా ఉన్న వారి కొరకే మేము బయటకు వెళ్ళేది, దేవుని విడిచిపెట్టి సృష్టికర్తకు ప్రతిగా సృష్టాన్ని పూజించి సేవించే వారి కొరకే మేము బయటకు వెళ్ళేది కదా. వారు రక్షింపబడితే ఎవరికి మేలండి? ఇప్పుడు నేను రక్షింపబడ్డా గజ దొంగని, నేను ఎవరిని చెప్పండి? మామూలు దొంగలు ఉంటారు లోకంలో. గజ దొంగలంటే అర్థం ఏంటి చెప్పండి? పెద్ద పెద్ద దొంగతనాలు పెద్ద పెద్దవి చేశాను. నగల దొంగతనం చేశాను. నరసింహరావు రాలేదుగా, నరసింహరావు అయితే తెలుస్తుంది. నగల దొంగతనం చేసి ఇద్దరం కలిసి అమ్మాం. కానీ ఆయనకి ఏం చేశాను? దొరికిందని చెప్పాను, అబద్ధం చెప్పాను. నగల దొంగతనం చేశాను, ప్యాంట్లు దొంగతనం చేశాను, అదే కొబ్బరి బొండాలు దొంగతనం చేశాను, పచ్చిమిరపకాయలు దొంగతనం చేశాను, ఎండుమిర్చి దొంగతనం చేశాను, నాటుకోళ్ళని కోళ్ళని దొంగతనం చేస్తూ వచ్చాను. భయంకరమైన దొంగని, అర్థమైందా కదా? వీటన్నిటికంటే భయంకరమైంది బంగారం అనేది దొంగతనం. వాచీలు అనేవి ఖరీదైన వాచీలు, టైటాన్ వాచీలు ఇట్లాంటివి ఉంటాయి చూడండి, అవి దొంగతనం చేసేది. మాయం రింగులు, గోల్డ్ చైన్లు, ఇవన్నీ మాయం చేసేది. ఎవరికి తెలియకుండా అమ్ముకునేది. కొన్ని మీకు చెప్పలేదు, అన్నీ చెప్తే నన్ను తిడతారు, ఇంత దొంగనే ఈయన దొంగ మాటలా మేము వినేది అనుకుంటారు. అయితే ఈ దొంగని దేవుడు ఏం చేస్తా వచ్చాడంటే మార్చాడు. భయంకరమైన పాపంలో ఉన్నటువంటి నన్ను, నా బ్రతుకునే దేవుడు మార్చాడండి. దేవుని వద్ద నేను ఒప్పుకున్నాను, నా పాపాలు క్షమించాడు. అర్థమైందా? నా పాపాలు క్షమించి ఒక మాట అన్నాడు. నేను ఒక రాత్రి ఏం చేస్తా వచ్చానంటే, ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో ల్యాండ్స్కేప్ అనే గార్డెన్ ఉంటుంది. ఆ గార్డెన్కి ఒంటరిగా వెళ్ళాను. ఒక మందిరానికి వెళ్ళినప్పుడు నువ్వు ఘోర చదవండి ఆ మాట, అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 22-23 వచనాలు. కాబట్టి 21 నుంచి చదవండి. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు. ఆ తర్వాత అన్నాడు, కాబట్టి 22 నుంచి చదవండి. కాబట్టి నీ చెడుతనం మానుకొని మారు మనసు నొంది ప్రభువును వేడుకొనము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకంలోను ఉన్నట్టు నాకు కనబడుచున్నది. ఈ మాట ద్వారా నాతో మాట్లాడండి. గుండె అదిరిపోయింది. నిజమే కదా, నేను భయంకరమైన పాపంలో ఉన్నానే, చెడుతనంలో ఉన్నానే, మనుషుల్ని మోసం చేస్తూ వచ్చానే, అబద్ధపు మాటలు చెప్తా వచ్చానే, బూటకపు మాటలు చెప్తా వచ్చానే, వంచన చేస్తూ వచ్చానే, దొంగతనాలు చేస్తూ వచ్చానే, లంచగొండిగా ఉంటూ వచ్చానే, అవినీతిపరుడిగా ఉంటూ వచ్చానే, కోపంతో, ద్వేషంతో, గర్వంతో, అహంకారంతో ఉంటూ వచ్చానే. నాలాంటి దుష్ట హృదయాన్ని ప్రభు నాతో ఏం చెప్తా ఉన్నాడంటే, నువ్వు ఘోర బంధకాల్లో ఉన్నావు. నాలాంటి బంధకాల్లో ఒకవేళ నువ్వు ఉంటే, ఇక్కడ కూర్చొని వింటా ఉంటే, ప్రభు అంటా ఉన్నాడు. ఏమంటున్నాడు చెప్పండి? ఇక ఏమంటున్నాడు చెప్పండి? వారి ఎడల రండి, ఒక మాట చదువుతాను. యెషయా గ్రంథము 48 లేదా 55. యెషయా గ్రంథము 55 7వ వచనం. భక్తిహీనులు తమ మార్గమును విడువలను, దుష్టులు తమ తలంపులను మానవలను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ఈ మాట నా హృదయాన్ని తాకిందండి. క్షమించే దేవుడండి ఆయన. ఎలాంటి ఘోర పాపినైనా సరే ఆయన క్షమిస్తాడు, దోషాలు మన్నిస్తాడు, ఆదరిస్తాడు, చేర్చుకుంటాడు. నా ఎదుకొచ్చువాని నేను ఎంత మాత్రమో త్రోసివేయనంటాడు. ఈ పాపాన్ని బట్టి నువ్వేమి సాధించావు చెప్పు? నీకు నెమ్మది ఉందా? సమాధానం ఉందా? శాంతి ఉందా? లేదు కదా. ఒకవేళ ఈ మధ్యాహ్న కాల సమయంలో మాటలు వింటున్నటువంటి నీవు, నేను దొంగతనమైన పాపంలో ఉంటూ వచ్చాను, పశ్చాత్తాపడ్డాను, ఏడ్చాను, కన్నీరు గార్చాను, ప్రభు పాదాలు పట్టుకున్నాను, అర్థమైందా? ఈ దోషాల నుంచి నాకు విముక్తి అనుగ్రహించని వేడుకుంటూ వచ్చాను. ప్రభు ఆశ్చర్య రీతిగా నేను నిన్ను క్షమించానన్నాడు. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం. నాకు నిశ్చయిత కావాలని అడిగాను. ఎలా నువ్వు క్షమించావంటే, యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రపరచునని ఒక మాట చెబుతూ అన్నాడు. ఆయన రక్తానికి ఉన్న శక్తి ఏంటో తెలుసా? హెబ్రీ 8:12 అంటా వచ్చాడు. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడూనూ జ్ఞాపకం చేసుకున్నానని చెప్పాను. ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నాను. అయ్యా, ఇక్కడ ఏ పాపంలో ఉన్నావో, ఏ పాపమైనా సరే ప్రభు నిన్ను క్షమిస్తాడు, నిన్ను చేర్చుకుంటాడు,
నిన్ను ఆదరిస్తాడు. అర్థమైందా? ఏ పాపంలో ఉన్నా సరే నీ కొరకే ఆయన కలువరిశిల్లో ప్రాణం పెట్టింది, నీ కొరకే రక్తం చిందించింది, నీ కొరకే ప్రక్కలో బల్లెపోటు, నీ కొరకే ఇంకా కొరడా దెబ్బలు, నీ కొరకే ఉమ్మి వేయించుకున్నాడండి. ఎంతమంది అంట? ఒక ఆయన చెప్తా వచ్చాడు, ఎంతమంది ఉమ్మేశారంటే 100 మంది అంట ఉమ్మి వేయించుకున్నాడు. అర్థమైందా? అసహించుకున్నారు ఆయన్ని, హేళన చేస్తూ వచ్చారు ఆయన. దేని కొరకు? నీ కొరకేనండి, నీ నా పాపం నిమిత్తం. యేసు చావుందే సిలువపై, నీ కోరకే నా కోరకే, ఎంత చేను నీ కోరకే నా కోరకే, నది వాలే యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే, నది వాలే యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే, పాపము కడిగే మలినంబు తుడిచే, పాపము కడిగే మలినంబు తుడిచే, ఆ ప్రశస్త రక్తమే, ఆ ప్రశస్త రక్తమే, యేసు చావుందే సిలువపై, నీ కోరకే నా కోరకే. ఈ మాటను నమ్మగలిగితే ఆయన నీ పాపాలు క్షమిస్తాడు. రెండోదిగా, ఆయన నామం ద్వారా మానవాళికి ఉన్నటువంటి రెండవ అతిపెద్ద మేలేంటంటే లూకాసు వార్త 24:47 త్వరగా చదవండి. ఒక 10 నిమిషాలే, మీరు ఓపికగా దేవుని మాటలు వింటే వాళ్ళ కొరకు కొన్ని మాటలు చెప్పి ముగిస్తాం మేము. యెరూషలేము మొదలుకొని సమస్త జనముల్లో ఆయన పేరిట మారు మనసును పాపక్షమాపణయు ప్రకటింపబడిననియు వ్రాయబడి ఉన్నది. ఆయన పేరిట రెండోదిగా ఏం దొరుకుతుందంట? పక్కనే ఉందండి, దాని పక్కనే ఏముంది? దీవెన ఏముంది దాని పక్కనే? ఆయన నామంలో, గట్టిగా చెప్పండి, ఏం దొరుకుద్ది? సాత్విగా చెప్పు, నువ్వు పొందాలి అది. ఏంటది? మారు మనస్సు. తిరిగి జన్మించగలం, క్రొత్త మనసు ఇస్తాడు, కొత్త బుద్ధి ఇస్తాడు, అర్థమైంది, కొత్త ప్రవర్తన ఇస్తాడు, నూతన భవిష్యత్తునిస్తాడు. దీన్ని ఏమంటారంటే మారు మనస్సు. అర్థమైందా? ఆయన నామం అండి, ఆయన నామం తలచగానే ఒకని హృదయం మారిపోద్దండి. కానీ చాలామంది దురదృష్టం ఏంటంటే ఈ నామం లోకానికి ఏం తప్పు చేసిందో తెలియదు, ఈ నామాన్ని ఉచ్చరించడానికి ఎందుకు అసహించుకుంటారో తెలియదు, ఈ నామాన్ని ఆశ్రయించడానికి ఆటంకం ఏంటో తెలియదు. ఈ నామం ఎవరికైనా ద్రోహం చేసిందా? ఏదైనా పాపం చేసిందా? ఎవరికైనా కీడు చేసిందా? లేదే. ఈ నామం నా జీవితంలోనికి వచ్చిందండి. దొంగ బ్రతుకు నాది, దొంగ బ్రతుకు. ఒకనాడు మారు మనసు అంటే అర్థం ఏంటి? అసలు మనసు కాదు, క్రొత్త మనసు అని కదా. ఒకప్పుడు నా హృదయం ఎలా ఉన్నదంటే, నరుని హృదయాలోచన బాల్యం నుండి చెడ్డది కదా. చెడు హృదయం, రాతి హృదయం, కఠిన హృదయం, తిట్టే హృదయం, బూతులు మాట్లాడే హృదయం, కోపంతో ఉన్న హృదయం, అసూయతో ఉన్న హృదయం, గర్వంతో ఉన్న హృదయం, ధనాపేక్షతో ఉన్న హృదయం, మనిషిని ప్రేమించే హృదయం కాదు, సహాయం చేసే హృదయం కాదు, మానవత్వం లేనటువంటి పాషాణ హృదయం నాది. అలాంటి హృదయాన్ని ప్రభు కోరుతా వచ్చాడు. సామెతలు 23:26 ఏమన్నాడు చెప్పండి? నా కుమారుడా. యేసు ప్రభుకు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఏవేవో దేవుళ్ళు అనబడేటటువంటి వాళ్ళకి ఇస్తూ ఉంటారు, వారి పాపాలు పోతాయని. నెవ్వర్ అండి, జరగని పని అది. ఏవేవో చేస్తూ ఉంటారు వాళ్ళు, వాటి ద్వారా మన హృదయం మారదండి. యేసు ప్రభు ఎదుకు వస్తే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఆయన కావాల్సింది ఏంటి చెప్పండి? మన డబ్బు కాదండి, మన పరపతి కాదండి, మన కులం కాదండి, మన మతం కాదండి. ఆయన కావాల్సింది ఏంటి? మన హృదయం అండి. నా కుమారుడా, నీ హృదయం నాకిమ్ము అన్నాడు. నేను చాలా సంతోషించాను. నా హృదయాన్ని నీకు ఇస్తే, అసలే దొంగ హృదయం కదా, చర్చిలో కూడా దొంగతనాలు చేయొచ్చు అనుకున్నాను. చర్చిలో కూడా ఏం చేయొచ్చు? దొంగతనాలు చేయొచ్చు కదా అనుకున్నాను కదా. నన్ను ఏం చేస్తావు వచ్చాడు చెప్పండి? ఏం చేస్తావు ఈ హృదయాన్ని ఇస్తే అని చెప్పాను. వెంటనే అన్నాడు అనమాట. ఏమన్నాడు? ఎస్కేల్ గ్రంథం 36:26 ఏమన్నాడు చెప్పండి? నూతన హృదయం మీకు ఇచ్చేదను,
నూతన స్వభావం మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి. అయ్యా, ఒకవేళ రాతి గుండె నీదైతే, పాషాణ హృదయం నీదైతే, కఠిన హృదయం నీదైతే, జాలి దయాలేని హృదయం నీదైతే, కపటంతో వంచనతో కూడుకున్న హృదయం నీదైతే, నీ హృదయాన్ని ప్రభు మార్చగలడండి. కాబట్టి ఎంతకాలం అలాంటి దరిద్రమైన హృదయంతో ఉంటావు, ఎంతకాలం చెడు మనసుతో ఉంటావు, ఎంతకాలం చెడుతనంలో ఉంటావు? ఒక మాట అంటాడు యేసుకేలు గ్రంథం 18వ అధ్యాయము 31వ వచనం. ఏమన్నాడు చెప్పండి? మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియో తెచ్చుకొనడి. మారిగనైనా నీ జీవితాన్ని యేసుప్రభు మార్చగలడు. నా బ్రతుకు మారిపోయింది. ఒకనాడు ఇక్కడే జెడ్పీ సెంటర్లో ఇల్లందులో పనిచేస్తూ ఉన్నాను. బస్ దిగాను, వస్తూ ఉన్నాను. వర్షాకాలం ఆటో ఎక్కాను. ఆటో ఎక్కగానే నా పక్కన ఎవరు లేరు, అంతకుముందు ఎవరు ఉన్నారేమో తెలియదు. ఒక సెల్ ఫోన్ అండి. ఇలాంటి సెల్ ఫోనే 5 ఏళ్ల క్రితం ఇలాంటి సెల్ ఫోనే అక్కడ పడుంది, ఆటోలో వెనక సీట్లో పడుంది కదా. ఒకవేళ నేను గతంలో ఉన్నటువంటి మారు మనసు పొందని, క్రొత్త జన్మ పొందని, నూతన స్వభావం పొందని, నూతన మనస్సు పొందని రవిరాజన్ అయితే ఏం చేసేది చెప్పండి? అది తీసుకున్నాను. కానీ ఆటో డ్రైవర్ది అయితే కాదు. డ్రైవర్ అయితే వెనకబెట్టడు కదా. ఆయనకి ఇస్తే ఆయన ఇది ఎవరిదో వాకప్ చేసి ఇస్తాడో లేదో నాకైతే తెలియదు. సో ఏం చేస్తావు? కొత్త ఫోన్ అండి, ఖరీదైన ఫోను. వాస్తవంగా నాకు చిన్న ఫోనే, అప్పుడు నాకు ఇంకా అంత పెద్ద ఫోన్ లేదు, మంచి ఫోన్ అది. అప్పుడు నేను దాన్ని ఏం చేస్తా వచ్చానంటే, స్విచ్ ఆఫ్ అయి ఉందన్నమాట. ఇంటికి వచ్చాను, ఛార్జింగ్ పెట్టాను, ఆన్ అయింది. వెంటనే నాకు ఒక ఫోన్ వచ్చింది. ఫోన్లో గజగజ వణుకుతూ ఒక అక్క అంటా ఉందన్నమాట, అన్నా ఎవరన్నా మీరని చెప్తా వచ్చింది. అంటే పలానా వ్యక్తినమ్మా, నేను ఇంతకుముందు ఒకరికి ఫోన్ చేశాను, అది ఎవరు మీ బాపతని చెప్పాడు, నువ్వేం కంగారు పడొద్దు, టెన్షన్ పడొద్దు, ఫోన్ నా దగ్గరే ఉంది, ఖమ్మంలోనే ఉంది, శ్రీనివాస్ నగర్లో ఉంటాను, అయ్యప్ప టెంపుల్ దగ్గరికి రండి అన్నా. నిజమా అంటుంది. నిజమా అన్నా? ఇస్తారన్నా? నా ఫోన్ నాకు ఇస్తారని అంటుంది. నిజమేనమ్మా, ఇస్తాను. నీ ఫోన్ నాకెందుకు? రా, ఎక్కడున్నావు? ముస్తాఫా నగర్లో ఉంటాను, రా, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పాను. ఆమె ఆదరా మళ్ళీ ఇంకొక ఆటోలో ఎక్కడికి వచ్చి అయ్యప్ప టెంపుల్ దాకా వచ్చింది. నేను భోజనం చేస్తూ ఉన్నాను. వెంటనే ఫోన్ చేసింది. ముగించుకొని ఇక్కడి నుంచి అక్కడికి నడుచుకుంటూ పోయి చేతిలో పెట్టానమాట. అమ్మా, ఎందుకు కంగారు పడతావు? కొట్లాట్లొద్దు, దెబ్బలాట్లొద్దు, మా ఆయన కొడతాడన్నా, నిన్నే కొనిచ్చిందని చెప్తా. ఏమి కంగారు పడొద్దు, తీసుకో. ఒకప్పుడు దొంగని నేను, నా బ్రతుకుని యేసుప్రభు ఏం చేస్తా వచ్చాడు? మార్చాడు. నువ్వు నమ్ముకో, ఆ నిజమైన దేవుడు, లోకరక్షకుడు. అర్థమైందా? బ్రతుకులు మారుస్తాడు. అర్థమైందా? చాలామంది అనుకుంటున్నారు మతాన్ని మారుస్తారని. మతాన్ని కాదండి నేను మార్చేది. ఏం మారుస్తాడు చెప్పండి? మనసును మారుస్తాడు, బుద్ధిని మారుస్తాడు, నడతన మారుస్తాడు, ప్రవర్తన మారుస్తాడు. అర్థమైందా? మంచి స్వభావాన్ని ఇస్తాడు దేవుడు. ఒక మాట చెప్పి వచ్చాను. దేవుని ఎంతగానో స్తుతించాను ఆ రాత్రి. ప్రభువా, ఘోరమైన ఒక దుష్టుణ్ణి ఏం చేస్తా వచ్చావు? ఒక మంచి వ్యక్తిగా చేస్తా వచ్చావు. సంతోషం కలిగింది. అయ్యా, ఇలాంటి జీవితం నీకు కావాలంటే యేసు ప్రభు నీ జీవితంలోనికి ఆహ్వానించు. యేసు నామము స్మరించగానే మనసు మారి నూతన మగును. యేసు నామము స్మరించగానే మనసు మారి నూతన మగును. భేదమేమియు లేదెవ్వరికిని, భేదమేమియు లేదెవ్వరికిని, నాదుని స్మరించి తరింప, నీ స్మరించి తరింప. పైనున్న ఆకాశమందున, క్రిందున్న భూలోకమందున, పైనున్న ఆకాశమందున, క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన.
పైనున్న ఆకాశమందునా. రెండోదిగా యేసుప్రభు నామం ద్వారా మానవాళి పొందేటటువంటి మేలేంటంటే క్రొత్త బ్రతుకు, నూతన జీవం, క్రొత్త మనస్సు. దీన్నే ఒక మాటలో చెప్పాలంటే మారు మనస్సు అంటారు. మూడోది చివరి చెప్పి నేను ముగిస్తాను. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 12వ వచనం. యేసు ప్రభు నామం ద్వారా ఏసుదాసన్న కృష్ణారావు గారు వచ్చారు, వాళ్ళకి 2 కుర్చీలేండి. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనం. మరి ఎవని వల్లనో రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలని. కానీ ఆకాశం క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ లేదు. ఇక్కడ ఒక మాట అంటా వచ్చాడు. మూడోది ఏంటంటే మానవాళికి రక్షణ అవసరం. రక్షణ అంటే చాలామంది అనుకుంటారు, ఏమనుకుంటారు రక్షణ అంటే ఏమనుకుంటారు చెప్పండి? ఇంటి చుట్టూ గోడలు ఉంటాయి, మనకేంటంటే అవి కుక్కల నుంచో లేకపోతే బయట నుండి వచ్చేటటువంటి జంతువుల నుంచో లేకపోతే ఇతరుల నుంచో మనం కాపాడుతాయి అనుకుంటారు కదా. ఒక డబ్బు ఉంటే ఆరోగ్యానికి, తర్వాత అక్కలు తెచ్చుకోవటానికి, బ్రతుకు కొరకు అవి రక్షణగా భద్రతగా భావిస్తారు. ఈ రక్షణ గురించి కాదండి దేవుని వాక్యం మాట్లాడేది. ఏ రక్షణ గురించి? ఆత్మకు రక్షణ కావాలి. ఆత్మకి ఏం కావాలి? రక్షణ కావాలి. అర్థమైందా? దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని చేసి తన నాసికా రంధ్రాల్లో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. అంటే దేవుడు ఒక ఆత్మనిచ్చాడు. ఈ ఆత్మ యొక్క గమ్యస్థానం ఏంటంటే ఈ ఆత్మ శరీరము ఆత్మ ఈ రెండు కలిసి ఉంటాయి. కానీ ఎప్పుడైతే మన ప్రాణం వెళ్ళిపోతుందో, 3 ఉంటాయి కలిసి, కానీ ప్రాణం ఎప్పుడైతే వెళ్ళిపోతుందో శరీరం మిగిలిపోతుంది, ఆత్మ బయటకు వస్తుంది. ఇప్పుడు ఈ ఆత్మ సంగతి మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును. ఈ శరీరం వెళ్ళిపోద్ది. ఆయా పద్ధతుల్లో హైందవుల ఒక పద్ధతి, క్రైస్తవుల ఒక పద్ధతి, ముస్లిం సహోదరుల ఒక పద్ధతిలో, మొత్తానికైతే ఏదో ఒక పద్ధతిలో ఈ దేహాన్ని ఏం చేయాలో చేస్తారు. వాట్ అబౌట్ ద స్పిరిట్? దేవుడిచ్చినటువంటి ఆత్మ గురించి ఏంటి? ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? దేవుని యొద్దకు వెళ్ళాలంటే అది ఎవరిచ్చారో ఆయన యొద్దకు ఎవరిచ్చారంట? యేసు ప్రభు ఇచ్చాడంట. మరి ఆత్మ ఎవరి దగ్గర పోవాలి? మరలా ఆయన యొద్దకే పోవాలంటే ఆయన నమ్ముకోకపోతే ఎట్లా కుదురుద్ది చెప్పండి? అందుకనే అన్నాడు అనమాట, ఈయన నామం ద్వారానే మానవాళికి ఏంటి? రక్షణ. ఎవరైతే ఉన్నారో ఈ లోకంలో రాజులుగా చలామణైన వాళ్ళు, దేవులుగా చలామణైన వాళ్ళు, మంచి మనుషులుగా బ్రతికిన వాళ్ళు, వాళ్ళ ద్వారా ఏం కలగదని చెప్తా వచ్చాడు చెప్పండి? 146వ కీర్తన 3వ వచనం. 146వ కీర్తన 3వ వచనం. చెందొచ్చు. ఈ రక్షణ ఉచితం. ఏం చేయాల్సిన అవసరం లే. యాత్రలతో పని లేదు, పెద్ద పెద్ద పూజలతో పని లేదు, పెద్ద పెద్ద ఏవో చేయాలని మొక్కుబళ్ళు అవసరం లేదు, పుణ్య స్నానాలతో పని లేదు, ఏం లేదు. ఒకటే ఒకటి ఏంటి చెప్పండి వారిని, మీరు ఇలాంటి రక్షణ పొందుకోవాలని మా ఆశ. రండి, వివాహం ద్వారా జతపరచక ముందు మేమేం పొందాలని వీళ్ళు కోరుతామంటే ఈ 3 పొందుకోవాలని చెప్తూ ఉంటాం. నావేనమ్మా వింటున్నావా? పాపక్షమాపణ చెప్పు, నువ్వే చెప్పాలి ఇప్పుడు. పాపక్షమాపణ. రెండోది ఏంటి? మారు మనసు. వెరీ గుడ్. ఎట్లా అసలు స్పీడ్ అయిపోయింది. అసలు అన్నయ్యని ప్రార్థన చేస్తూ ఉందండి ఆమె. మూడోది చెప్పు. మూడోది ఏంటి చెప్పు? ప్రాంప్టింగ్ ఉందా ఇంటి పక్కన? రక్షణ మూడోది. ఈ 3 పొందుకున్నాను చక్కగా. అతి తక్కువ కాలంలో రక్షణకి ఇంత టైం అంత టైం అని ఏమీ లేదండి. నేను ఆయన కొరకు బ్రతుకుతానన్నయ్య. నాకు ఇంకేముంది బ్రతుకులో చెప్పుగా? నాకేముంది బ్రతుకులో? యేసుప్రభు కొరకు నేను బ్రతుకుతాను, జీవిస్తాను. ఆయన నా దేవుడు, ఆయన నా రక్షకుడు, ఆయన నేను విడిచిపెట్టనని చెప్పింది. కాబట్టే తన తీర్మానాన్ని మెచ్చే మేము ఏం చేస్తూ వచ్చామంటే ఈ నిశ్చితార్థం అనేది నిర్ణయించడం జరిగింది. కాబట్టి వివాహం ద్వారా మీరు ఏమవుతున్నారు చెప్పండి? జతపరచబడతా ఉన్నారు. మీ ఇద్దరికి కూడా ఒక జ్ఞానం కావాలి. సామెతలు 14:1. అర్థమైందా? కాపురం చేయాలంటే ఏం కావాలి చెప్పండి? కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఇక వీళ్ళిద్దరికి ఎక్స్క్లూజివ్లీ ఫర్ న్యూ కపుల్. న్యూ కపుల్. సామెతలు 14:1 చదవండి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును. అర్థమైందమ్మా? ఏం చేయాలి చెప్పండి? ఆయనకి ఇల్లు కట్టడం తెలియదు. అర్థమైందా? ఇల్లునే దోచుకుని పోయారు, కట్టిన ఇల్లుని. ఇక నువ్వే కట్టాలి. అర్థమైందా? జ్ఞానవంతురాలు బైబిల్లో ఒకరికనే కాదు, ఇద్దరికీ వర్తిస్తుంది. జ్ఞానవంతుడైనా జ్ఞానవంతురాలైనా. అర్థమైందా అని మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఏం చేయాలంటే ఆత్మీయంగా ఇల్లు కట్టుకోవాలి. జ్ఞానం వాళ్ళకి అవసరం.
ఏ జ్ఞానం కావాలి? యాకోబు 3:17 చూడకుండా చెప్పేయచ్చు. పైనుండి వచ్చే జ్ఞానం, హెవెన్లీ విజ్డమ్ యు నీడ్ టు హ్యావ్. పైనుండి వచ్చే జ్ఞానం కావాలి. ఈ జ్ఞానం కాదు. లోక సంబంధమైన భార్యను భర్త కొడితే ఏమంటాడు చెప్ప? నువ్వెందుకు ఊరుకున్నావు? నువ్వే నీ కాళ్ళు లేవా, చేతులు లేవా, నువ్వు గుద్దువచ్చు కదా అంటారు. లోకం చెప్పేది ఇది. అర్థమైందా? బైబిల్ చెప్పేది ఏంటి? అట్లా చెప్పదండి, అట్లా చెప్పదు. దైవిక జ్ఞానం పొందుకుంటే ఎక్కడా రిగ్రెట్స్ ఉండవు, ఎక్కడా పశ్చాత్తాపాలు ఉండవు. ఓసారి నేను పేపర్లో చదువుతా వచ్చాను ఒక జోకు. ఏంటంటే, భర్త పేపర్ చదువుతా ఉన్నాడంట, భార్య ఆ టీ అందించిందంట. ఈ భర్త చక్కగా టీ తాగుతూ ఆ పేపర్ చదువుతూ భార్యతో అన్నాడంట, ఏమేవ్ ఈ వార్త విన్నావా? ఏంటండి అని అడిగిందంట. మనకి పెళ్లి చేసినటువంటి ఆ పంతులు గారు నిన్న యాక్సిడెంట్లో ఏమైపోయారంట? చనిపోయారండి, దుర్మరణం చెందారని చెప్పేసి ఎవరు చెప్తున్నారు? భర్త భార్యతో చెప్తా ఉన్నాడంట. ఏమేవ్ మనం పెళ్లి చేసినటువంటి పంతులు గారు అనుకోకుండా అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదంలో చనిపోయాడంట అని చెప్పగానే భార్య వెంటనే అన్నదంట, చేసిన పాపం ఊరికే పోతుందండి అన్నదంట. అంటే వారి వివాహంలో ఏం లేదు చెప్పండి? సంతోషం లేదండి, సంతోషం లేదు. అర్థమైందా? యేసు ప్రభు ఉంటే సంతోషం, దైవిక జ్ఞానం ఉంటే సంతోషం. అర్థమైందా? మొట్టమొదటిది ఏంటంటే ఆ పైన వచ్చే జ్ఞానంలో ఏంటి చెప్పండి? పరిశుద్ధత. అర్థమైందా? కాపురం ఎలా చేయాలి చెప్పండి? ఎలా చేయాలి? ఇద్దరు కూడా ఇంకా పరిశుద్ధులుగా ఉండాలి, నీతిగా కాపురం చేయాలి, యథార్థంగా ఉండాలి, దాపరికాలు లేకుండా ఉండాలి, ప్రార్థనా పరులై ఉండాలి. అర్థమైందమ్మా? ఉండాలి. అప్పుడు మీరు ఎవరిని చూస్తారు చెప్పండి? మత్తయి సువార్త 5:8 చూడకుండా చెప్పేయచ్చు. హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుణ్ణి. అది అలాంటి పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ దాపరికాలు ఉండకూడదు, కొంపలు ముంచుతాయి అవి. అర్థమైందా? ఇద్దరు సెల్ ఫోన్లు కూడా ఏం చేయాలి? ఒక దగ్గర పెట్టినా సరే, లాక్ ఓపెన్ చేసి ఇచ్చినా సరే ఇద్దరు కూడా చూడగలిగే స్థితిలో ఉండాలి. అలాంటి మనస్తత్వం ఉండాలి ఇద్దరి మధ్య. ఇది మొదటిది. రెండోది ఏంటి? చదువు, సమాధానం. రెండోది ఏముంటుంది చెప్పాలి? ఇంట్లో ఏముండాలి చెప్పండి? భార్య మంచిగా ఉంటే సమాధానం ఉంటుంది. నేను మళ్ళీ చెప్తాను ఈ మాట. భార్య ఇంట్లో మంచిగా ఉంటే ఏముంటుంది చెప్పండి? ఆ ఇంట్లో సమాధానం ఉంటుంది. మా స్నేహితుడి గురించి పదే మీకు చెప్తా వచ్చాను. ఎవరా స్నేహితుడు? రామయ్య. మీకు మనకి ఎప్పుడైనా కలుస్తారు, ఇక్కడికి వస్తాడు. ఆయన తీసుకురావాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు కానీ కుదరట్లే. ఏదో ఒకటి చెప్తా ఉంటాడు. చర్చికి పోతుంటాడు కానీ అటు బైపాస్ రోడ్లో ఉంటున్నారు, ఇల్లు కట్టుకున్నారు, దానవాయిగూడలో ఉంటున్నట్టుకున్నారు. ఏదో కారణం చెప్తా ఉంటాడు. రావచ్చు కదా అంటే ఏదో పనుంది అని చెప్తా ఉంటాడు. అయితే ఒకనాడు ఎప్పుడు కూడా పెళ్ళయిందంట కానీ డబ్బుకు ఆశపడి చేసుకున్నాడు, దేనికి ఆశపడి చేసుకున్నాడు. ఇంట్లో నెమ్మది లేదు, సమాధానం లేదు. ఆయనకు దిక్కు, ఈయనకు దిక్కు, ఎప్పుడు గొడవలేనంట. ఒకనాడు పెద్ద కట్టుతో వచ్చాడు. అన్న యేసుదాస్ అన్న వెళ్ళిపోయాడు. పెద్ద కట్టు కట్టుకొని వచ్చాడు. నేను అడిగాను, అన్న ఏమైందన్నా అని అడిగాను. అయితే ఏమైంది? రాత్రి తమ్ముడు పెద్ద గొడవ అయింది, ఏది దొరికితే అది ఇసురు కొట్టింది, ఒక ఇత్తడి చెంబు వచ్చి నాకు ఇక్కడ తగిలింది, 3 కుట్లు పడ్డాయి తమ్ముడు అన్నాడు. నేను అప్పుడే చెప్పాను కదన్నా, పెళ్లి చేసుకునేటప్పుడు ఏం చేయాలి? మంచిగా అన్నీ చూసుకోవాలన్నా. ఒకసారి పెళ్లి చేసుకునేది 100 సార్లు తూచని చేసుకోవడం కుదరదు అని చెప్పాను. ఇంట్లో భార్య ఏం చేయాలంటే సమాధానం విషయమై తగ్గించుకోవాలి, అనేక విషయాల్లో జ్ఞానంతో మెలగాలి. ఏమంటాడు చెప్పండి? కొలసి 3:15 ఒక్కొక్క దానికి ఒక్కొక్క వచనం చెప్పి నేను ముగిస్తాను. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. అర్థమైందా? ఏలుచుండనీయుడి. ఆ సమాధానం లేకపోతే కుటుంబాలు ఏమైపోతాయి చెప్పండి? పాడైపోతాయి. ఇద్దరు కూడా ఆ సమాధానం కొరకు, ఒకవేళ భార్య తప్పు చేస్తే భర్త క్షమించాలి, భర్త తప్పు చేస్తే భార్య క్షమించాలి. వెంటనే వాళ్ళు ఏమైపోవాలంటే సమాధాన పడాలి ఒకరితో ఒకరు. అలా ఉన్నప్పుడు ఆ కాపురానికి ఇబ్బంది ఏమి. మూడోది ఏంటి? మృదువైనది. కోపం అనేక అనర్థాలు. ఈ కోపాన్ని బట్టి కొంపలు ఏమైపోతాయి చెప్పండి? అమ్మ నాగమనమ్మ కోపం వస్తే 3 పనులు చేస్తారట. పిల్ల వెంకటరత్నం గారని దైవజనుడు ఆయన చెప్తా వచ్చాడు. 3 ఆయుధాలు ఉంటాయంట. కళ్యాణ్ ఏంటి చెప్పు, నీకు బాగా తెలుసుంటుంది, ఎప్పుడు చేయలేదా? ఒకటి అలక. ఒకటేంటి చెప్పండి?
అలుగుతారండి. ఆడవాళ్ళు అలిగితే అర్థమైందా, మనం కోహినూరు వజ్రాన్ని తెచ్చినా సరిపోదు అది. అలగకూడదమ్మా, అర్థమైందా? రెండోది ఏంటి చెప్పండి? రెండోది ఏంటండి? మొదటిది అలక, రెండోది ఏంటి? ఏడుపండి. రెండోది ఏంటి? వాళ్ళు ఏడిస్తే వాళ్ళని ఆపడం మన వల్ల కాదు. వాళ్ళని మనం పట్టుకోలేము కూడా, అంతగా వాళ్ళు దుఃఖపడతారు. ఇక ఏడిస్తే మనం ఏం చేయాలి? మనం కూడా ఏడవటం తప్ప ఇంకొకటి లేదుగా, దానికి అంతం ఉండదు అనమాట. అందుకనండి ముసురు దినమున ఒకటి అంటాడు కదా, వాళ్ళకి ఎట్లుంటుందంటే అది తగ్గదు, ఆ కోపతాపాలన్నీ పో. ఇక మూడోది ఏంటి? లగేజ్ సర్దుకుంటారండి. మూడోది ఏంటి? ఇప్పుడు చాలా ఈ దినాల్లో తగ్గిపోయినాయి, కానీ పాత రోజుల్లో అయితే ఏం చేసేవాళ్ళు చెప్పండి? ఆ పెట్టె ఒకటి ఉండేది, ఆ పెట్టె, ఆ సూట్ కేసు ఒకటి సర్దుకోవటం, నేను వెళ్ళిపోతా ఎక్కడికి? పుట్టింటికి వెళ్ళి. మగవారి దగ్గర కూడా 3 ఆయుధాలు ఉంటాయండి, మగవాళ్ళని తక్కువ కాదు. 3 ఆయుధాలు ఉంటాయి. ఏంటన్నా ఏజాసన్న? ఒకటేంటి? నోరండి, పెద్ద నోరు. ఏం చేస్తారు? ఉంది కదా అని చెప్పేసి, బలహీనరాలు కదా అని చెప్పేసి ఏం చేస్తారు చెప్పండి? పెద్దగా కేకలు వేస్తూ ఉంటారు. రెండోది చెయ్యండి. రెండో ఆయుధం ఏంటి? చెయ్యి. బలహీనురాలైనటువంటి వాళ్ళని ఏం చేస్తుంటారు? సిగ్గుపడవలసిన సంగతులు ఏం చేస్తుంటారు? వాళ్ళ మీద చేయి చేస్తూ ఉంటారు, చేయి చేసుకుంటూ ఉంటారు. మూడోది ఏంటి? కర్రండి. ఉన్నాయి ఎలాంటి అనుభవాలు కళ్యాణి? ఒకటి నోరు, 2 చెయ్యి, 3 కర్ర. వీళ్ళకు ఉన్నటువంటి ఆయుధాలు. ఈ అన్నిటినీ పక్కన పెట్టి ఏం చేయాలి చెప్పండి? కాపురం చేయాలి. అర్థమైంది? మీ కోపం ఎలా ఉండాలంటే, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం. కోపము సాయంకాలానికల్లా అయిపోవాలి. ఉండకూడదు కదా అది ఉండకూడదు ఇక మన జీవితాల్లో. చదవండి ఎఫెసీ 4:26. కోపపడుడు కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదయ్యా కోపాన్ని. అది సాతాను లక్షణం, దాన్ని తొలగించుకోవాలి. సామెతలు 15:1. ఇద్దరు కూడా, భార్యనే కాదు, ఇద్దరు కూడా ఏం చేయాలి చెప్పండి? మృదువైన మాట, ప్రేమతో మాట్లాడు వాళ్ళతో. వాళ్ళు నొచ్చుకుంటే, వాళ్ళు గాయపడితే, వాళ్ళు దూరం అయితే, వాళ్ళు ఏడిస్తే, వారు అలిగితే, వాళ్ళు చేయెత్తితే, వారు కోపడితే, మృదువైన మాట కదా. ఎలా మాట్లాడాలి? మృదువైన మాట. అట్లుండదే. కొన్ని కుటుంబాలు ఇట్లుంటాయంట. భర్తకి భోజనం పెట్టిందంట భార్య, భర్త తింటా ఉన్నాడంట, భర్తకి ఎక్కలేని కోపం కదా, 2 రాళ్ళు తగిలియంట పంటికి. తగలగానే, హే కళ్ళు లేవా నీకు? అన్నం చూసుకున్నాడువా? రాళ్ళు వచ్చినాయి అన్నంలో అన్నాడంట. ఈమెమన్నా తక్కువ తినదా చెప్పండి? నీకు 32 పళ్ళేవా? ఆ రెండింటిని నవిలి చావచ్చు కదా. ఇంకేముందండి ఇద్దరు. ఇక మగవాడు ఊరుకుంటాడా చెప్పండి? భర్త ఇక 3 ఆయుధాలు తీస్తాడు. ఒకటేంటి? ఎవరిని తిడతాడు? ఫస్ట్ ఎవరిని తిట్టేది? నేను ముందే అన్నాను మీ అమ్మ నాన్న మంచోళ్ళు కాదని. ఎవరు? ఎక్కడ పోతాడు? ఏముంది తిట్టడండి? ఎక్కడ పోతాడు? వాళ్ళ అమ్మ నాన్న జోలికి పోతాడు. నేను సరిగా పెంచలేదంటాడు, అటు పోతాడు. ఇక ఆమె ఏమైనా తక్కువ? ఆమె కూడా ఏమైనా తిట్టదు నేరుగా. అది మీ వాళ్ళు ఏమైనా మహానుభావులు చెప్పండి. ఇక ఇద్దరు కలిసి ఎవరిని తిడతారంటే, పాపం అన్యం పుణ్యం ఎరక్కుండా కట్న కానుకలు ఇచ్చి పెళ్లి చేసినటువంటి వాళ్ళది ఇంకా ఒక మెట్టేసి, ఎవడు మీకు పెళ్లి చేసిన అక్కడ కూడా వస్తారు. ఇక మా మీద గట్టు వచ్చారు మీరు. ఇట్లాంటి జరగకుండా చూసుకోవాలి. ప్రేమ, కోపం కాదు ఉండాల్సిందేంటి? ప్రేమ. తర్వాత 4వది ఏంటి? అయిపోయింది అది, మీరు తప్పు చదువుతున్నారు. సులభంగా లోబడాలండి. ఈ 2 విషయాలు ఏ కుటుంబం అయినా సజావుగా సాగాలంటే 2 వచనాలు బైబిల్లో. బైబిల్ భార్యాభర్తలో ఎలా నడుచుకోవాలో చెప్పినంతగా ఏది చెప్పలేదని నేను చెప్పగలను. ఎందుకో అంత అద్భుతంగా రాస్తూ వచ్చాడు. ఎవరు రాస్తూ వచ్చారు ఈ మాటలంటే? ఒక పెళ్లి కాని వ్యక్తి రాస్తూ వచ్చాడు. ఎవరిచ్చారు జ్ఞానం అంటే? దేవుడే ఇచ్చాడు జ్ఞానం. అందుకని ఇందులో ఏమున్నది? జ్ఞానం ఉన్నదండి. దేవుని వచనాన్ని మనం ఉన్నదొన్నట్టుగా నమ్మాలి. ఎందుకు? అందులో ఏమున్నది చెప్పండి? ఏమంటాడు ప్రభు? జ్ఞానం ఉన్నది అందులో. అది మనకు తెలియకపోవచ్చు, అర్థం కాకపోవచ్చు, కానీ అందులో ఏముంటుంది? గిరిప్రసాద్ జ్ఞానము. చూడండి మాట, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం. 5వ అధ్యాయం 22, 4వ అధ్యాయం 22 ఒక మాట ఉంటుంది. పురుషులకు చెప్తాడు ఒక మాట. 5:22 చదవండి. స్త్రీ గురించే మొదట చదవండి, ఏదైతే పర్వాలేదు. స్త్రీలారా ప్రభువునకు వలె
మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ఎందుకు లోబడి ఉండాలి? శిరస్సు కుటుంబానికి. శిరస్సు ఎవరు చెప్పండి? భర్తేనండి. అర్థమైందా? కింద ఉన్నవి ఏం పని చేసినా, కింద ఉన్నవి సక్రమంగా పని చేయకపోతే శిరస్సు ఏమైపోద్ది చెప్పండి? పాడైపోద్ది. అందుకని దేవుడిచ్చినటువంటి ఆధిక్యత అది. కుటుంబంలో ఒక స్త్రీ ఖచ్చితంగా ఏం చేయాలంటే భర్తకు సంపూర్ణంగా లోబడి ఉంటేనే ఆ కుటుంబం ఎంతో మేలు పొందుద్ది. మరి అంతేనా? స్త్రీలకు ఏమైనా తక్కువ ఇచ్చాడా? కొలసీలకు రాసిన పత్రిక రండి. దేవుడు స్త్రీకి ఏమీ తక్కువ చూపేం కాదండి. 18, 19 వచనాలు లేదా 19 వచనం చదివేయండి. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. వారు మూతి ముడిచేటట్టు చేయొద్దండి. నిష్ఠూర పెట్టమంటే అర్థం ఏంటి? టీ ఇస్తారు, ఇచ్చేసి ఇట్లా అంటారు, అయిపోయింది. టీ ఇట్లా ఇవ్వటం వేరు. సాత్విక టీ ఎట్లా ఇస్తారు చెప్పండి? మమ్మీ ఎప్పుడైనా ఇచ్చింది నాకు అట్లా? ఇట్లా తీసుకొచ్చి ఇవ్వటం వేరు, ఇట్లా అంటే అయిపోయినట్టే. అక్కడ ఏమన్నా చెప్పండి? దేర్ ఈస్ సంథింగ్ ఈజ్ రాంగ్. అంటే వాళ్ళని ఏదో మనం చేయబట్టే వాళ్ళకి ఏమొచ్చింది చెప్పండి? ఒక తెలియనటువంటి గాయం ఏర్పడింది. నిష్ఠూర పెట్టొద్దండి. అదే నేను చెప్తాను ఇప్పుడు కూడా. బాగా చదువుకున్న భార్య భర్తలు కదా, తెలివిగల కోతి ఏం చేస్తూ వచ్చింది? ఎక్కువ విలను పాడు చేసిందంట. అట్లనే బాగా తెలివిగలిగిన భార్య భర్తలు ఉన్నారంట. బాగా గొడవపడ్డారంట, సమాధానం కోల్పోయారు, నెమ్మది కోల్పోయారు, ఆరుబయటను కూర్చున్నారంట. రెండు గేదెలు కాదు గాడిదలు వస్తున్నాయంట అటువైపు. అప్పుడు భర్త అన్నాడంట వెటకారంగా, ఏమే మీ చుట్టాలు వస్తున్నారు అన్నాడంట. భార్య ఏమైనా తక్కువ తినదా చెప్పండి? భార్య ఏమైనా తక్కువ తినదా చెప్పండి? తాను కూడా ఎదురు చూస్తూ ఉన్నదంట. ఆ 2 గాడిదలు ఇంటి మొత్తలోకి సమీపంగా రాగానే లేచి వెల్కమ్ అత్తగారు మామగారు అన్నదంట. కథం టిట్ ఫర్ టాట్. అర్థమైంది? ఇట్లా కాదండి. అర్థమైందా? లోబట్టం అంటే ఇట్లా కాదు. ఎంతోమంది యేసు ప్రభుని ఎరగిన వాళ్ళే లోబడి కాపురాలు చేస్తూ ఉన్నారు. కానీ ఇంత దైవికంగా మన కొరకు దేవుడు రాయించి పెట్టినటువంటి వాక్యాలకి మనం లోబడకపోతే ఆత్మీయంగా మనం ఎంతో నష్టపోతాం. తర్వాత చదవం. కనికరము ఏముండాలి చెప్పండి? ఒకరి పట్ల ఒకరు కనికరం కలిగి ఉండాలి, ఇతరుల పట్ల కనికరం కలిగి ఉండాలి. మన ఇళ్లల్లో వృద్ధులు ఉంటారు. యేసుదాస్ అన్న, నాగమనక్క వింటున్నారా? వృద్ధులు ఉంటారు. ఎవరుంటారు చెప్పండి? పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళ పట్ల ఏముండాలి నీకు చెప్పు? ఊరికి వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు? మీ అమ్మతో చెప్పు రావద్దని అంటావా? అనకూడదమ్మా, కనికరపడాలి. వచ్చింది 4 రోజులు ఉండి అత్తయ్య నీకేం కావాలి అత్తయ్య చెప్పు? చేపల పులుసా, ఎండి చేపలా, గొడ్డు కారమా, మటనా? గొడ్డు కారం అడగొద్దులే, నీ మీద కోపడుద్ది. అడగాలి. పెద్దలు ఉంటారు, వాళ్ళ మీద కనికరం. వాళ్ళు వచ్చినప్పుడు ఒకవేళ వాళ్ళ చేతుల్లోంచి ఏదైనా జారిపడే అవకాశం ఉంది. ఎందుకో? పెద్దవాళ్ళకు అవునా కదా, పట్టుకోవటానికి సరైన శక్తి ఉండదు. అప్పుడు ఏం చేయాలి? నేను అప్పుడే చెప్పాను ఇంటికి తీసుకురావద్దని, మీ పగలగొట్టింది, ఇప్పుడేమో ఇంకేదో పగలగొట్టింది, అందుకని ముసలోళ్ళని ఏం చేయొద్దు అనొద్దమ్మా, అనొద్దు. నువ్వు కూడా ఒకనాడు ఏమైపోతావు చెప్పు? వి ఆల్ బికమ్ వన్ డే ఓల్డ్. గుర్తుపెట్టుకో, మనం ఒకనాడు ముసలోళ్ళం అవ్వాల్సిందే, ఆ వయసు గుండా వెళ్ళాల్సిందే. కాబట్టి వాళ్ళ పట్ల కనికరం కలిగి ఉండు. నువ్వు కూడా అదే అనాలి. అర్థమైందా? నువ్వు కూడా వాళ్ళ వైపున వచ్చినప్పుడు నువ్వు మాత్రం తక్కువ, అసలు రావద్దని చెప్పి ముందు మీ అన్నయ్యని రావద్దని చెప్పు, భయం ఆయనకి. నువ్వు కూడా అట్లా అంటావా? అట్లొద్దయ్యా, కనికరం కలిగి ఉండండి. ఎవరైనా అడుక్కున్నాడు వస్తాడు, తలుపులు వేసేస్తారా? ఏటింకా తలుపులేటింకా ఏం కావాలి అడగండి, ఒక ముద్దన్నం పెట్టండి, ఏదైనా సహాయం చేయండి. కనికరం పైనుండి వచ్చే జ్ఞానంలో. చివరిదేంటి చెప్పండి? పక్షవాతమా? పక్షపాతాన్ని నేను పక్షవాతం కూడా అంట. ఏమిటి కూడా చెప్పండి? ఇది చాలామందికి ఉంటుందండి. ఒక ఇంటిని నేను గమనించాను, ఎప్పుడు కూడా ఎవరు వస్తారంటే భర్త యొక్క తల్లిదండ్రులే వస్తారు, భార్య యొక్క తల్లిదండ్రులు రారు. ఎందుకు చెప్పండి? భర్త ఏమంటాడు చెప్పండి? మీ తల్లిదండ్రులు వస్తే నేను ఇంటికి వెళ్ళిపోతున్నా అంటాడు, నేను బయటికి వెళ్ళిపోతున్నా అంటాడు. ఇంకా భార్య ఏం చేస్తుంది చెప్పండి? ఏమన్నా చెప్పండి? పక్షపాతం వద్దండి. అర్థమైందా? ఇంకో కుటుంబం నాకు తెలుసు, వాళ్ళ అమ్మ వస్తేనేమో ఏం చేస్తారంటే చక్కగా మేకూర చేస్తారు. అర్థమైందా? అమ్మాయిలు నానొస్తే ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారు? ఎగ్ కర్రీ చేస్తారు. ఇక్కడ ఏమన్నా చెప్పండి? మీరే చెప్పండి. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో యేసు ప్రభు అలాంటి వాడు కాదండి. దేవుడు ఎవరి పట్ల మనం ఏం చేయకూడదు చెప్పండి?
పక్షపాతం అనేది. అందుకని మేము ఆల్ ఆర్ ఈక్వల్, ఆల్ ఆర్ ప్రెషియస్. దేవుని మందిరానికి వచ్చే వాళ్ళతో ఈక్వల్గా మేము వ్యవహరిస్తాం, వాళ్ళతో కలిసి భోజనం చేస్తాం, ఇక్కడ చేసిందే మేము తింటాం. అర్థమైందా? ఏ ఘనత ఏ మెప్పు మేము కోరం. ఖచ్చితంగా ఈ ప్రమాణాలకు లోబడే మేము నడుచుకోవటానికి ఇష్టపడతాం. రండి, ఎవరు వచ్చారు చూడు, బంధువులు అనుకుంటే మీ వాళ్ళు. కాబట్టి పక్షపాతం లేకుండా ఉండాలి కదా, పక్షపాతం అనేది వద్దండి. తర్వాత అపోస్తలుల కార్యాలు 10 చదవండి, 10వ అధ్యాయం 34 వచ్చిన. దేవుడు పక్షపాతి కాడ నిజంగా గ్రహించి ఉన్నాము. చివరిగా పైనుండి వచ్చే జ్ఞానంలో ఏమన్నా చెప్పండి? వేషధారణ ఏమున్నదో అన్న, వేషధారణ వద్దన్న, ఉన్నదన్నట్టుగా చెప్పే యథార్థత, హానెస్టీ ఇస్ ద. కాపురం చేసేటప్పుడు ఎందుకు కోట్ల చుట్టూ తిరుగుతున్నారు? ఎందుకు కాపురాలు పాడైపోయాయి? ఎందుకు కుటుంబాలు నాశనం అయ్యాయంటే దేన్ని బట్టి చెప్పండి? వేషధారణ కదా. భర్త ఇంట్లో ఒకలా ఉంటాడు, బయటికి పోతే కొంతమంది పిల్లులా ఉంటారు, బయటికి పోతే పుల్లులు అవుతారు. కొంతమంది ఇంట్లో పుల్లులు ఉంటారు, బయటికి పోతే పిల్లులు అవుతారు. ఈ వేషధారణ వద్దండి, వద్దండి. అది ఎంతో నష్టం. ఒక భార్యను ఎంత నిరుత్సాహపరిచిందంటే, తన ప్రేమ నిజమనుకున్నది, తన మీద ఉన్నటువంటి ప్రేమ యథార్థమైందని ఒక భార్య అనుకున్నది. ఒకనాడంట ఇంటికి వచ్చినటువంటి భర్త ప్యాంటు తగిలించి ఆ స్నానం చేసి రాకమునిపే ఈమె ప్యాంటు ఉతకడానికి పోయి తీసిందంట. తీసి మొత్తం అన్నీ జేబులో ఉన్నవన్నీ ఖాళీ చేసింది. ఖాళీ చేసి అక్కడ పెట్టిన తర్వాత ఉండబట్టలేక పర్సు ఓపెన్ చేసి చూసిందంట. చూస్తే ఎవరి ఫోటో కనిపించిందంట? భార్య ఫోటో కనిపించింది. ఎవరి ఫోటో? భార్య ఫోటో. తన ఫోటోనే కనిపించింది భార్యకి. భార్య చాలా సంతోషించిందంట, చాలా ఆనందించిందంట. అసలు నా భర్త నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు, నేను అనవసరంగా అరుస్తున్నాను రోజు అని చెప్పేసి అనుకొని ఆ రోజు చక్కగా అన్ని వంటలు చేసి భోజనం బల్ల దగ్గర పెట్టి కూర్చున్నదంట. భోజనం చేసేటప్పుడు ఉండబట్టలేక భార్య ఉత్సుకతో అన్నదంట, ఏమండి, నేను ఎన్ని రోజులు మిమ్మల్ని అపార్థం చేసుకున్నానండి, నిజంగా మీ గురించి నేను తెలుసుకోలేకపోయాను. నా మీద ఎంత ప్రేమ ఉన్నదండి. పర్సులో చాలామంది క్రెడిట్ కార్డులు పెట్టుకుంటారు, డెబిట్ కార్డులు పెట్టుకుంటారు, డబ్బులు పెట్టుకుంటారు, తర్వాత ఇంకేమైనా పెట్టుకుంటారు. ఇవి నాకు తెలిసినవే. కానీ నా స్నేహితుల్లో ఉన్నటువంటి వారందరిలో నేను చూశాను, కానీ ఎవరు కూడా ఇలా భార్య ఫోటో పెట్టుకొని తిరిగే వాళ్ళు ఎవరు లేరండి. యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ అని చెప్పేసి భర్తనే లేపేసిందంట పైకి. అప్పుడు భర్త చిన్నగా ముసిముసి నవ్వి అన్నాడంట, ఓ పిచ్చిదానా, దాని కథ వేరేలా అన్నాడంట. ఏంటండి నాకు చెప్పరా అన్నదంట. నేను ఆఫీస్కి వెళ్తాను, అక్కడ ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో పరిస్థితులు ఉంటాయి. బాసు ఆయనకున్న కోపం అంతా నా మీద ప్రదర్శిస్తూ ఉంటాడు. ధూమ్ ధామ్ అంటాడు, అరుస్తాడు, కేకలు వేస్తాడు, అన్నీ చేస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో నేను శాంతి పొందేది, నెమ్మది పొందేది, సాంత్వన పొందేది ఒకే ఒక విషయంలో. పిచ్చిదానా, ఏంటో తెలుసా? నేను పర్సు ఓపెన్ చేసుకుంటాను, నా గదిలోకి వెళ్ళి ఓపెన్ చేసుకొని నీ ఫోటో చూస్తాను. ఇంట్లో ఇంత పెద్ద సమస్యనే నేనేం చేస్తున్నాను, భరిస్తున్నాను. ఇదొక లెక్క నాకు అనుకొని ఆఫీసులో నేను చక్కగా పని చేస్తా ఉన్నాను అంటాడు. ఇదేమిటి కపటమైనటువంటి ప్రేమ. భార్య ఎంతగా బాధపడుద్ది చెప్పండి, భార్య ఎంతగా బాధపడుద్ది. ఇలాంటివి కాదండి. సహజంగా ప్రేమించండి, యథార్థంగా ఉండండి. అర్థమైంది? ఆ కుటుంబాలు చక్కగా ఏమవుతాయి చెప్పండి? వర్ధిల్లుతాయి, క్షేమంగా ఉంటాయి. మీరిద్దరూ కూడా ఆ విధంగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుతూ, భవిష్యత్తులో ఆ వివాహం కూడా ఇంతకంటే ఘనంగా జరగాలని ఆశిస్తూ, వచ్చినటువంటి వారందరిని బట్టి మరొక పర్యాయం యేసు ప్రభుని తెలుసుకోండి. ఆయన నిజమైన దేవుడు, లోక రక్షకుడు, మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు కదా. ఆయన యందు మనకు పాపక్షమాపణ దొరుకుద్ది, మారు మనసు దొరుకుద్ది, రక్షణ దొరుకుద్ది. ఒకనాడు పరలోకానికి కూడా వెళ్ళాలంటే ఆయన ఒక్కడే మార్గం. యేసు చెప్పాను, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని. కాబట్టి